గాయపడిన వారిని చికిత్స కోసం పలు ఆసుపత్రులకైతే తరలించారు. సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, ఇప్పుడు చాలా మంది కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారందరినీ కూడా పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందడానికి తీసుకుని వెళ్లారు. సో పలువురు పరిస్థితి కూడా విషమంగా ఉంది అని చెప్పేసి సమాచారం అందుతుంది. సో అప్డేట్స్ ఏంటి? పటాన్ చెరువు పాసమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఇప్పటికే 12 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే క్షతగాత్రుల్ని స్థానిక హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళకి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మదీనాగూడలో ఉన్న ప్రణమ్ హాస్పిటల్లో సుమారుగా 16 మందిని అత్యవసరంగా హాస్పిటల్కి అయితే తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇక్కడైతే చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే 16 మందిలో కొద్దిసేపటి క్రితమే ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్లోనే మృతి చెందారు. అయితే మరో 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్లో ఎవరైతే ఆ సమయంలో పేలుడు దాటికి ఎవరైతే వాళ్ళు తీవ్ర ప్రభావం ఎదుర్కొన్నారో క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళ యొక్క వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎంతమంది అక్కడ ఉన్నారు, అలాగే ఎంతమంది ఆ ప్రమాదంలో చిక్కుకున్నారని కూడా పూర్తిగా కూడా తెలియరాలేదు. దీంతో అసలు ఎవరు ఆ టైంకి ఉదయం నైట్ షిఫ్ట్ చేసి ఉదయం షిఫ్ట్కి వెళ్ళే వాళ్ళు ఎవరెవరు ఎంతమంది వెళ్ళారు అనేది కూడా మనకు తెలియదు. ప్రస్తుతం బాధితులు అయితే ఉన్నారు. బాధితులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. వాళ్ళతో కూడా అసలు ఏం జరిగింది, ఈ ఘటన ఎప్పుడు జరిగిందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు బాధితులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, మీ పేరేంటి, అసలు ఏం జరిగింది? నా పేరు యశ్వంత్ అండి. ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారిగా గాలి వచ్చినట్టు పెద్ద పేలుడు వచ్చేసి కింద పడిపోయాము. వెంటనే లేచేపాటికి మొత్తం మంటలు వచ్చినాయి. నా చుట్టుపక్కల ఉన్న అందరినీ తీసుకొని గోడ దూకిపిచ్చేసి బయటకు వచ్చేసి కంపెనీ బస్సులో నుంచి 4-5 సీరియస్గా ఉన్న వాళ్ళని తీసుకొని కంపెనీ బస్సులో వేసుకొని వచ్చాం. అంతే, ఏం తెలియదు మాకు. ఇంకా ఏం జరిగిందో కూడా తెలియదు. ఇక్కడికి వచ్చేసాం. ఏ టైం జరిగింది ఎగ్జాక్ట్గా? అంటే ఉదయం అంటున్నారు, 9ంటికి అంటున్నారు. 9:40 అవ్వచ్చండి. 9:40. మీతో పాటు ఎంతమంది ఉన్నారు? మీరు ఆ కంపెనీలో మీ డిపార్ట్మెంట్ ఏంటి, మీ డెసిగ్నేషన్ ఏంటి? నేను స్టోర్లో పనిచేస్తాను సార్. కంపెనీలోకి అప్పుడే ఎంట్రీ ఎంతమంది వచ్చారో కూడా తెలియదు. ఇంకా అదే 9:15 కదా, ఎంట్రీకి అప్పుడే వస్తూ ఉంటారు. ఎంతమంది వచ్చారో కూడా తెలియదు. మీతో పాటు మీ మిత్రులు ఎలా ఉన్నారు? వాళ్ళు ఏమైనా వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా మీకు? తీసుకొచ్చాము సార్, అందరినీ తీసుకొచ్చాం. మ్యాక్సిమం లెక్కేసి చూస్తున్నారంట. ఇంకా తెలీదు మనకి. నా వరకు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అక్కడ జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చాం. బాగానే ఉన్నారు. అది ఏమైనా మీకు తెలిసిందా? మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మీ తోటి ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు అనేది ఎవరైనా మీకు ఇన్ఫార్మ్ చేశారు? చూస్తున్నాం కదా సార్, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, చూస్తున్నాం కదా. ఇంకా లేని వాళ్ళ గురించి ఏమన్నా అయిందా అని కనుక్కోవాలంతే. తర్వాత మాకు మేము నాకు అది ఎప్పుడు యజమాని ఏమన్నా స్పందించిందో మీతో? అప్పుడు ఏమన్నా చెప్పే ప్రయత్నం చేశారు? ఎందుకంటే మీ హయ్యర్ అథారిటీస్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారు ఏం జరిగిందని? ఇంకా ఏం తెలియదు సార్, వాళ్ళకే తెలియదు ఏమో మరి, ఏమీ తెలియదు ఇంకా. కానీ హాస్పిటల్లో మాత్రం చూస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎవరైతే ప్రమాదంలో గాయపడ్డారో, తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికైతే మరో 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వీరందరికీ కూడా మదీనాగూడలో ప్రణమ్ హాస్పిటల్ తీసుకొచ్చిన బాధితులందరినీ కూడా అటు వైద్యులు సంరక్షణలో ఉంచి వాళ్ళకి పూర్తిగా కూడా ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే 2 మృతి చెందారు. మొత్తం ఇప్పటి వరకు 12 మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. దీంతోపాటు ఆ పరిశ్రమలో సుమారుగా 150 మంది వరకు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయితే బంధువులు కూడా హాస్పిటల్ దగ్గర చాలా పెద్ద మొత్తంలో అయితే గుమిగూడారు. తమ షిఫ్ట్కి వచ్చిన తమ ఇంట్లో వారు ఏమయ్యారని కూడా వాళ్ళకి ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, కొన్ని ఫోన్లు కడవడం లేదు. దీంతో వాళ్ళు కూడా తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. తమ బంధువు ఏమయ్యాడు, ఉదయాన్నే షిఫ్ట్కి వచ్చిన వ్యక్తులు ఏమయ్యారని కూడా వాళ్ళైతే ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన వైద్యాధికారులు కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని పూర్తిగా కూడా డాక్టర్లను అడిగి అసలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగే ప్రయత్నం చేశారు, తెలుసుకునే ప్రయత్నం చేశారు. మెరుగైన వైద్యం కోసం కూడా కృషి చేయాలంటూ కూడా ఇప్పటికే డాక్టర్లు కూడా సూచనలు కూడా చేశారు. అయితే ఎక్కువగా ఈ
ఈ ఫ్యాక్టరీలో ఎక్కువగా తెలుగు కార్మికులతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు కూడా ఉన్నారు. ఎక్కువగా ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ పరిశ్రమలో. అయితే ఒక్కసారిగా ఆ బాధితులు చెప్పిన వివరాల ప్రకారం కూడా మనం ఒకసారి కొద్దిసేపటి క్రితమే మాట్లాడిన అతని మాటలు బట్టి కూడా అర్థమవుతుంది. ఒక్కసారిగా ఏం జరిగిందో కూడా తెలియలేదు. అలాగే అక్కడి నుంచి ఒక బాంబు పేలినట్లుగా ఒక పెద్ద శబ్దం అయితే వచ్చింది. వెంటనే కూడా తమకు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా కూడా బయటకు వచ్చామని చెప్పేసి కూడా వాళ్ళైతే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు ఫ్యాక్టరీ దగ్గర కూడా చాలా తీవ్ర భయోందోళనకరణ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దట్టమైన పొగలు కూడా వ్యాపించాయి. ఎందుకంటే అదంతా కూడా పూర్తిగా కూడా హజారస్ కెమికల్స్ కాబట్టి పూర్తిగా కూడా అవి అగ్ని తీవ్రంగా సాధారణంగా కెమికల్ ఫ్యాక్టరీస్లో అక్కడ ఉండే రసాయనాలు చాలా ఫ్లేమబుల్గా ఉంటాయి. ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా కూడా వెంటనే కూడా పెద్ద మొత్తంలో భారీ మొత్తంలో పెద్ద విస్ఫోటనం జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రోజు కూడా అదే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రియాక్టర్ పేలడానికి నిజంగానే రియాక్టర్ పేలిందా ఏంటనేది కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రియాక్టర్ పేలితే ఆ రియాక్టర్ ఎందువల్ల పేరింది, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల లేదంటే కూలింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ అవడం వల్ల అనేది కూడా దర్యాప్తులో తేలాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా ప్రస్తుతం ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ బంధువులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే పూర్తిగా కూడా అధికారులు ఇటు పారిశ్రామికంలో ఉన్న పరిశ్రమలపై పూర్తిగా కూడా నిఘా పెట్టాలంటూ కూడా బంధువులు అయితే కోరుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎక్కువగా ప్రస్తుతం ఇప్పటికైతే ఈ ప్రమాదంలో 12 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు.